ఎరా ఇందాక నేను చెప్పింది ఏమైనా అర్థమైందా? అర్థమై అర్థం కాక నేనుంటే అర్థమైన నువ్వు అర్థం కాని నన్ను అర్థమైందా నన్ను అడిగితే అర్థం కాని నేను అర్థమైన నీకు అర్థం కాలేదని అర్థమయ్యేలా ఎలా చెప్పగలను? ఇంతకి దానికి అర్థమైందా అర్థం కాలేదా? మీకేమైనా అర్థమైందా బ్రో? కొంచెం కామెంట్స్లో చెప్పరా ప్లీజ్. డిన్నర్ రెడీ. ఏంట్రా ఇది ఏదోలా ఉంది? అదా నువ్వు ఏదో ఒకటి చేయమన్నావుగా అదే చేసా. అదే ఏంటది? ఏదో ఒకటి. ఆ ఏదో ఒకటే ఏంటది? అదా నువ్వు ఏదో ఒకటి చేయమన్నావు కదా, అందుకే నేను ఏదో ఒక వెజ్జీ తీసుకుని ఏదో ఒకలా కట్ చేసేసి ఏదో ఒక ప్యాన్లో ఏదో ఒక స్పైసెస్ వేసేసి ఏదో ఒకటి చేసేసా. అంతే, ఏదో ఒకటి రెడీ. నువ్వు ఏదో ఒకలా తినేసే. ఇంకోసారి ఏం కావాలి అని అడిగితే ఏదో ఒకటి చేయమని మాత్రం అండవు. నేను ఇప్పుడు తింటే నాకేదో ఒకటి అయ్యేలా ఉంది. హాయ్ గాయ్స్, నెక్స్ట్ టైం నీ ఇష్టం అనే రెసిపీతో మేము ముందుకు వస్తానే. ఈలోపు స్టే ట్యూన్ టు హర్షిని హరి 28 ఫాలో కొట్టండి. హే సూస్, మా హర్షిని అమ్మమ్మ చెప్పింది పూర్వము రోడ్డు మీద నడవాలి అని అంటే ముందు రోడ్ చూసి నడు అని చెప్పేవాళ్ళంట. ఇప్పుడు ఈ 2060లో కార్లు స్కూటర్లు అన్ని గాల్లో ఎగరడమేమో కానీ రోడ్డు మీద సరదాగా వాక్కి వెళ్ళాలన్నా కూడా ముందు వెనక పైన కింద అన్ని చూసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. ఏమైందో తెలుసా, ఒక డెలివరీ డ్రోన్ కాఫీ డెలివర్ చేయడానికి వెళ్తూ మధ్యలో అది ఫెయిల్ అయిపోయి వేడి వేడి కాఫీ ఒకటి నెత్తి మీద ఒప్పేసింది. పాపం వాడి గుండెంతా కాలిపోయింది. వాడేమన్నా కుయ్యో మర్రోమని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. బేబీ, ఎవ్రీ వీక్ హైక్ వెళ్దాం అంటున్నావు కదా. నా బెస్ట్ ఫ్రెండ్ నాకు స్మార్ట్ షూస్ ఆర్డర్ చేసిందంట. తెలుసా, అవి వేసుకుంటే నేను అస్సలు నడవక్కర్లేదంట. ఒక బటన్ నొక్కగానే అవే నన్ను పరిగెట్టిచ్చేస్తాయి. అండ్ బై ద వే ఆ షూస్ కొంచెం ఫుల్ ఛార్జింగ్ పెట్టేసాయమ్మా. ఎవరికి తెలుసు బ్యాటరీ అయిపోగానే నువ్వు నన్ను మోసుకొస్తావు, అక్కడే వదిలేసి వస్తావు. హే సూస్, మా ఫైండ్ ఇట్ 9.2 యాప్ తెలుసు కదా. అదే ఇంట్లో ఎక్కడైనా ఏదైనా వస్తువు పెట్టి మర్చిపోతే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా కళ్ళజోడు ఎక్కడైనా పెట్టి మర్చిపోయాను అని అంటే నా యాప్లోకి వెళ్ళి సెర్చ్ మై కళ్ళజోడు అని కొట్టగానే అది ఎక్కడున్నా కూడా అక్కడి నుంచి రింగ్ టోన్ మోగేస్తుంది. యా, ఇప్పుడు ఆ యాప్కి గ్లోబల్ టెక్ అవార్డ్ అండ్ పేటెంట్స్ కూడా వచ్చేసాయి. యు నో వాట్, ఆల్ క్రెడిట్ గోస్ టు మై హర్షిని అమ్మమ్మ. యా, పూర్వము ప్రతిరోజు రిమోటు కళ్ళజోడు దువ్వెన వెతికి 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 ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి పుట్టింది ఈ ఫైండ్ ఇట్ యాప్. యా, షీ స్టిల్ లేజీ, స్టిల్ ఐకానిక్. యా, పార్టీ చేసుకుంటుంది మా హరి తాతతో. అలెక్సా సిరి కొట్టుకోకండి అమ్మా. ఏం లేదు వదిన, అలెక్సా సిరి తెగ ఆర్గ్యూ చేసేసుకుంటున్నాయి నేను గొప్ప అని చెప్పి. బై ద వే మా పక్కింటి అమ్మాయి సూజీ పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది వదిన, అందుకే ఇంటికి తిరిగి వచ్చేసాను. అదా ఏం లేదు, తన బాయ్ ఫ్రెండ్ కర్మా స్కోర్ చాలా లో ఉంది అంట. యూనో నవేడేస్ అన్ని డేటింగ్ యాప్స్లోనూ ఏజ్ బదులు కర్మా స్కోర్ చూపిస్తున్నాయి. సో అది చూసి వాళ్ళ పేరెంట్స్ వీడు ఒక పెద్ద పనికి మాలిన వాడు అని చెప్పేసి పెళ్ళికి ఒప్పుకోవట్లేదంట. సో నేను తనకి సజెస్ట్ చేశాను, ఇప్పటికైనా ధర్మాన్ని పట్టుకుని ధర్మ సేవ చేస్తే కర్మా స్కోర్ పెరుగుతుంది అని. సో లెట్స్ సీ ఎప్పటికైనా వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారేమో అని. బేబీ, పీటర్ ఇంట్లో నైట్ పార్టీ జరిగింది కదా, అక్కడికి వచ్చిన వన్ ఆఫ్ ద గెస్ట్కి డ్రైవ్ చేస్తుంటే న్యూ పార్కింగ్ స్లాట్ ఫౌండ్ 5 clouds later అని ఒక నోటిఫికేషన్ వచ్చిందంట. వాడేమో ఇప్పుడంత దూరం ఆ మబ్బుల్లోకి ఏం వెళ్తాంలే అని చెప్పేసి మన 100th ఫ్లోర్లో ఉన్న సోలార్ ప్యానల్స్ మీద కార్ పార్క్ చేసేసాడు. పూర్వం అంటే ఎంచక్క రోడ్ ట్రాఫిక్ ఉండేది, ఇప్పుడు ఫ్లయింగ్ కార్స్ ఫ్లయింగ్ స్కూటర్స్ రావడమేమో కానీ ఒక పద్ధతి పాడు లేకుండా ఎక్కడ పడితే అక్కడ రూఫ్స్ మీద కూడా కార్స్ పార్క్ చేసేస్తున్నారు. యూ నీడ్ టు టాక్ టు హిమ్ బేబీ. ఇదేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? చెప్పరా. అయ్యో, అరే రమేష్ గడి కజిన్ ఉన్నాడు కదా, వాడికి 1 యూనిట్ బ్లడ్ కావాలంట. ఓకే, నేను వచ్చేస్తా అని చెప్పేసి అన్నా. నీకు ఓకేనా? నాకు ఓకే మా ఆయన, అలాంటి నా పర్మిషన్ అడగక్కర్లేదు. ఇంపార్టెంట్ అన్నప్పుడు వెళ్ళి ఇచ్చేసే అంతే. నువ్వు షూరా? ఓకే కదా? నాకు ఓకే మా, నువ్వు ఇస్తా అంటే నేను ఎందుకు వద్దని చెప్తా? అంటే 1 యూనిట్ పోతుంది కదా, మళ్ళీ నీకు తాగడానికి సరిపోద్దా లేదో అని. హర్షిని గారు, మీకు దేవుడి మీద నమ్మకం ఉందండి? ఉందండి. మీ ఉంగరం భలే ఉంది, ఏదో ఒకసారి దేవుడి మీద ఒట్టు, మీరు నన్నే పెళ్లి చేసుకోవాలి.
few years later. దేవుడా, ఒట్టు తీసి గట్టు మీద పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్ని రిటర్న్ చేసే మార్గం ఏమైనా ఉంటే చూపించు స్వామి. అయ్య బాబాయ్, దేవుడు మాయపడేంటే